క్రీడాకారులు వారి కళను సాకారం చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి కప్ గెలిస్తే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి మహిళా అండర్ 19 వరల్డ్ కప్‌లో ధృతి కేసరి దీంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. ఆమె మనసులో ఉన్న మాటలేంటో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ ధృతి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మీరు ప్రాక్టీస్ ఎప్పటి నుండి చేస్తున్నారు? ఏ విధంగా క్రికెట్‌లోకి రావాలని ఎందుకు ఎంచుకున్నారు? ఈరోజు అంటే మీ కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది? నేను 2018లో క్రికెట్ స్టార్ట్ చేశాను. సో నేను క్రికెట్ కెరియర్ లాగా చూస్ చేసుకోలేదు. ఫస్ట్ జస్ట్ ఫిట్నెస్ కోసం అని స్టార్ట్ చేశాను. కానీ దాని తర్వాత అలా ఆడుతూ ఆడుతూ నాకు క్రికెట్ మీద ప్రేమ పెరిగి, ఇంకా మా డాడీ కూడా క్రికెటర్ ఉండే. సో నేను వాళ్ళతో మాట్లాడి ఇదే నా కెరియర్ అని డిసైడ్ అయ్యాను. ఓకే. అప్పుడు అంటే దీనిలో రావడానికి మీ డాడీ ప్రోద్బలంతో వచ్చారు. ఎలా అనిపించింది? ఫస్ట్‌లో మీరు స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? ఎలాంటి ఇష్యూస్ మీకు ఎదురైనాయి? సో నేను చెప్పినట్టు నేను ముందు ఫస్ట్ చాలా లావు ఉండేది. సో నాకు చాలామంది అన్నారు, "నువ్వు ఆడలేవు క్రికెట్, నీ బాడీ నీకు సపోర్ట్ చేయదు" అని చాలామంది వెనక గుంజే వాళ్ళు ఉండే. కానీ నా కోచెస్ ఇంకా నా ఇద్దరు పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎంత కష్టం వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలని ఎప్పుడు నాకు చెప్పారు వాళ్ళు. ఎలా అనిపించింది? మీరు చాలా కప్పులలో ఆడారు కదా! అండర్ 15 కావచ్చు, లేదంటే ఏషియా కప్ కావచ్చు, అవన్నీ చూస్తూ వచ్చినప్పుడు మీకు బాగా నచ్చిందండి? మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది ఎక్కడ? సో నేను క్రికెట్ నా కెరియర్ అని డిసైడ్ చేసుకున్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను, సీనియర్ ఇండియా ఆడాలని. దారిలో వచ్చేవన్నీ ఆడుకుంటూ వెళ్ళి సీనియర్ ఇండియా ఆడాలనేదే నా గోల్. సో ఫస్ట్ నేను హైదరాబాద్కి అండర్ 19 2 ఇయర్స్ ఆడాను. T20 ఇంకా 1 డేస్. 2 సంవత్సరాలు నేను హైదరాబాద్కి హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాను. అండ్ నేను 2 ZCA క్యాంప్స్, ZCA మ్యాచెస్, మళ్ళీ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండే టూ టైమ్స్, అండ్ ఎమర్జింగ్ ఇండియా క్యాంప్లో ఉండే. దాని తర్వాత ఛాలెంజర్స్ ఆడాను. తర్వాత ఇండియాకి ట్రై సిరీస్ ఆడాను. అక్కడ నుంచి పిక్ చేశారు ఏషియా కప్కి. మేము ఏషియా కప్ ఆడాము అండ్ ఏషియా కప్లో విన్నర్స్ ఉండే. ఇప్పుడు వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాను అండ్ వరల్డ్ కప్లో కూడా విన్నర్స్ ఉన్నాయి. ఓకే. ఎలా అనిపించింది? మీకు ఏది టఫ్ అనిపించింది? మీరు చాలా మ్యాచ్లు చూసి ఉంటారు కదా, ఎక్కడ మీకు బాగా టఫ్ వచ్చింది? ఏషియా కప్ అంటారా, లేదంటే అండర్ 12 15 డిఫరెంట్గా ఆడారు కదా, ఎలా మీకు అప్పుడు ఆ పరిస్థితులు ఎలా అనిపించింది? చెప్పాలంటే నాకు ఏది టఫ్ అనిపించలేదు. ఎందుకంటే నాకు నా ప్రాక్టీస్ మీద నమ్మకం ఉండే. నేను కష్టపడ్డాను. సో నాకు నా కష్టం మీద నమ్మకం ఉండే అండ్ ఏదన్నా కానీ ఎదుర్కోవాలనేదే నా మైండ్లో ఉండే. ఏది అంత కష్టంగా ఏది అనిపించలేదు. అంటే ఒక క్రికెటర్కి చాలా అంటే క్రీడాకారులకి మెంటల్గా ఫిట్నెస్ ఉంటే ఫిజికల్ కూడా ఫిట్నెస్ అవసరం. మీరు మెంటల్ ఫిట్నెస్ కోసం ఎలా ప్రాక్టీస్ చేశారు? మెంటల్ ఫిట్నెస్ అనేది అది లోపల నుంచి వస్తుంది. లైఫ్లో చాలా టైమ్స్ నెగిటివ్ థాట్స్ రోజులో కూడా చాలాసార్లు వస్తుండొచ్చు. తొందరగా అవుట్ అయినప్పుడు, పోనీ బౌలింగ్ వేసినప్పుడు రన్స్ ఎక్కువ పోయినప్పుడు మెంటల్గా చాలా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. అండ్ చుట్టుముట్టు జనాలు కూడా నెగిటివ్గా మాట్లాడతారు. బట్ మన లోపల మనకు ఆ నమ్మకం ఉండాలి, మనం చేయగలుగుతామని చెప్పేసి. బికాజ్ 1 మ్యాచ్ ఆర్ 1 టోర్నమెంట్ డజంట్ డిసైడ్ ఆర్ డిస్క్రైబ్ అవర్ సెల్ఫ్స్. మనం ఏది అనేది ఒక టోర్నమెంట్తో మనం అది ప్లేయర్గా డిఫైన్ చేయదు మనని. సో మన లోపల మనకు నమ్మకం ఉండాలి అండ్ కష్టపడ్డప్పుడు అది ఆటోమేటిక్గా మన మీద మనకు నమ్మకం ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసామో అది మనకు తెలుసు అండ్ మనకు తెలిసి ఉంటే చాలా, అది ఇంకెవరికి చెప్పే అవసరం లేదు. అలాంటి టైంలో మీ పేరెంట్స్ కానీ కోచెస్ కానీ మీకు ఒక ప్రోత్సాహం ఇస్తుంటారు కదా, అలా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మా ఇద్దరు పేరెంట్స్ నాకు ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి రామానాయుడు క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నా, చాముండి సార్ కింద. అండ్ ఆయన కూడా నాకు చాలా బ్యాక్ చేసినారు. ఏ రోజైతే కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ అవ్వదు, బట్ అప్పుడు కూడా సార్ చాలా సపోర్ట్ చేస్తారు. ఎలా చేయాలని చాలా అర్థం చేయించినారు. అండ్ నాకు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఆయన ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. ఓకే. ఇప్పుడు బ్యాటింగ్ చేసే టైంలో చాలా టేక్ కేర్గా ఉండాలి. డిఫెన్స్ చేయాలన్నా, షార్ట్స్ కొట్టాలన్నా చాలా అంటే అది ఆ సందర్భంలోనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కదా. అలాంటి టైంలో క్రిటికల్గా బౌలింగ్ అంటే మీరు ఎదుర్కొన్న బాల్ చాలా టఫ్గా ఉందనుకోండి, అప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎలా ఉంటుంది? సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైంది? అది ప్రతి బ్యాటర్కి అలాంటి సిచ్యువేషన్ వస్తుంటుంది. ఎందుకంటే బౌలర్ ఎప్పుడైనా వికెట్ తీయాలనే బాల్ వేస్తారు. సో అది మన ప్రాక్టీస్ మీద ఉంటుంది. మనం ఎంత ప్రాక్టీస్ చేసినాం దాని మీద ఉంటుంది. మన ప్రాక్టీస్ కరెక్ట్ ఉంటే మనకి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, మజిల్ మెమరీలో ఉంటుంది కాబట్టి. ఒక క్రీడాకారుడికి లేదంటే ఒక క్రికెటర్కి కోచ్తో పాటు మెంటర్స్
తర్వాత పేరెంట్స్, ఇవన్నీ కూడా చాలా వేరీ అవుతుంటాయి. అవన్నీ కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంటాయి. అలా మిమ్మల్ని ఎవరైనా ప్రభావితం చేశారు? నేను చెప్పినట్టు మా పేరెంట్స్ ఇంకా చాముండి సార్ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు. అలా కాకుండా నేను క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ కోచ్ కూడా నాకు ఇలానే ఆయన లేట్ దాకా నాకు ప్రాక్టీస్ చేయించి ఆయన వల్లనే నాకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే ఆయన అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి నాకు ప్రాక్టీస్ చేయించారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ యాజ్ వెల్. మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ గేమ్లోకి వచ్చారు? విరాట్ కోహ్లీ. క్రికెట్ స్టార్ట్ చేయక ముందు నుంచే ఆయన నా ఐడల్. ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్, ఆయన వర్క్ ఎథిక్స్ అన్నీ నాకు చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఓకే. చాలామంది ఫిట్నెస్ కోసము ఇష్టానుసారంగా కొంచెం నియమాలు నిబంధనలు పెట్టుకుంటారు ఫుడ్ విషయంలో. మీకు అటువంటి ఏమైనా నియమాలు నిబంధనలు ఎక్సర్సైజ్కి సంబంధించి డైలీ ప్రాక్టీస్ ఏమైనా? యాక్చువల్గా మా మదరే ఒక ఫిట్నెస్ ట్రైనర్, ఇంకా న్యూట్రిషనిస్ట్. సో నా డైట్ తనే ఇస్తుంది. నా ట్రైనర్ వేరే కోచ్ వంశీ జగ్గారి అని. కానీ డైట్ అండ్ ట్రైనింగ్లో ఎప్పుడు కాంప్రమైజ్ ఉండదు నాది. ఎందుకంటే మనం మన హోంవర్క్ ఎంత బాగా చేస్తామో మనకు ఫీల్డ్ మీద అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఓకే. ఇప్పుడు ఇన్ని అంటే బయట కంట్రీస్లో ఆడి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇండియాలో ఆడిన టీమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. బయట కంట్రీస్లో ఆడిన వాళ్ళు హైట్, వెయిట్, ఫిట్నెస్ చాలా బాగా శ్రద్ధ తీసుకుంటా అంటారు కదా. మీకు వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది? సార్ ఆబ్వియస్గా ఏ టీం అయినా కంట్రీ టీం పిక్ చేసుకున్నప్పుడు బెస్ట్ ప్లేయర్స్ని పికప్ చేసుకుంటారు. సో ఆబ్వియస్లీ కాంపిటీషన్ స్టేట్లో ఉన్న దానికంటే బెటర్ ఉంటుంది. బట్ మేము ఆపోజిషన్ని బట్టి వెళ్ళలేదు ఈ టోర్నమెంట్లో. మేము మా స్కిల్ని బ్యాక్ చేసుకుంటూ వచ్చాము. మా స్ట్రెంగ్స్ ఏందో మేము దాని మీద ఫోకస్ చేసి మేము అలా వర్క్ చేసినాం. ఓకే. మీకు ఈ వరల్డ్ కప్లో ఆడినప్పుడు ఏ టీంతో ఎక్కువ టఫ్ అనిపించింది? సౌత్ ఆఫ్రికా ఫైనల్స్లో వచ్చింది కాబట్టి వాళ్ళు బెస్ట్ టీమే ఉండే అండ్ మాది బెస్ట్ టీమే ఉండే. సో సౌత్ ఆఫ్రికా అండ్ శ్రీలంక వర్ 2 గుడ్ టీమ్స్. అవి బాగా మీకు టఫ్ ఇచ్చేది. ఓకే. అప్పుడు అంటే మీరు బౌలింగ్ చేసేటప్పుడు కానీ ఇలా స్పిన్ అయితే తను డిఫరెంట్గా ప్లాన్ చేస్తుంటారు ఒక్కోసారి. అలా వేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అది టాక్టిక్స్ని బట్టి ఉంటుంది. ఆపోజిషన్ బ్యాటర్కి ఏది కష్టం అవుతుందో మేము అవే బాల్లు వేయాలని డిసైడ్ అవుతాం. ఎందుకంటే వాళ్ళకి ఈజీ అయ్యేది మేము వేయం కదా, రన్స్ వెళ్తాయి కాబట్టి. సో వాళ్ళకి ఏ టఫ్ అవుతుందో మేము ఫస్ట్ దాన్ని పికప్ చేసుకొని అదే లైన్ లెంత్లో పెట్టుకోవాలని మేము ఫోకస్ చేస్తాం దాని మీద. భవిష్యత్తులో ఇండియా టీం ఆడతా అని ఎప్పుడైనా అనిపించింది? డెఫినెట్గా సార్. వెనక పడ్డ కష్టం ఎప్పుడు వేస్ట్ వెళ్ళదు. నాకు అది చాలా నమ్మకం ఉంది. కష్టం ఎప్పుడు వేస్ట్ వెళ్ళదు. ఏదో ఒక రోజు ఆడతా అని నా నమ్మకం. ఓకే. మీరు ఈ కప్లో గెలిచి వచ్చిన తర్వాత పేరెంట్స్ కానీ ఎలా ఫీల్ అయ్యారు? ఎలా అనిపించింది మీ పేరెంట్స్తో మీ హ్యాపీనెస్ పంచుకున్నప్పుడు, లేదంటే మీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు? మా పేరెంట్స్ యాక్చువల్గా అక్కడే ఉండే మలేషియాలో మేము టోర్నమెంట్ గెలిచినప్పుడు. అండ్ ఫస్ట్ నేను వాళ్ళని కలవంగానే నా మెడల నుంచి ఆ మెడల్ తీసి మా తమ్ముడి మీద వేశాను. వాళ్ళ ఫేస్లో ఉన్న ఆనందం అనేది అది వేరే, అది డిస్క్రైబ్ చేయడానికి రాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే. ఈ సంతోషాన్ని అంటే పని చేసినప్పుడు, మనం వర్కౌట్ చేసినప్పుడు, మన కళను సాకారం చేసుకునేందుకు కావాల్సిన వర్కౌట్ చేసిన తర్వాత అది ఫీల్డ్లోకి వస్తే కానీ ఆ ఫీల్డ్లో మన ప్రతిభ ఏంటో తెలియజేస్తుంది. దాని ద్వారా మనకు గుర్తింపు వస్తుంది. అందులో భాగంగానే ఈ కప్పు గెలవడం వెనుక మేము చేసిన కృషికి, లేదంటే మేము పడ్డ శ్రమకు ఒక ఫలితంగానే ఈ కప్పు వచ్చిందని చెప్తున్నారు.